సీఎం రేవంత్ రెడ్డి భాషపై తెలంగాణ సమాజం నివ్వెరపోతుంది. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే భాషపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. అధికారిక కార్యక్రమంలో రాజకీయ విమర్శలు చేయడం ఏంటని, పాలనా వైఫల్యంతోనే ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడని తెలంగాణ సమాజం భగ్గుమంటుంది. సుదీర్ఘ కాలం తెలంగాణ సాధన కోసం ఉద్యమించి 10 ఏళ్లు రాష్ట్రానికి దిశ దశను ఖరారు చేసి దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తీరుపై సమాజం నివ్వెరపోతోంది. నల్గొండలో ముక్కల భాష, వరంగల్లో తొక్కుడు భాష, అంతకుముందు బజారు భాష. సభ ఏదైనా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును తిట్టడమే పనిగా రేవంత్ పెట్టుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుల్డోజర్లతో తొక్కిస్తామని, మూసీలో పారేస్తామని నల్గొండలో ఇష్టరీతిగా మాట్లాడిన రేవంత్ వరంగల్ ఆగ్రహంతో ఊగిపోతూ చేసిన ప్రసంగంపై తెలంగాణ సమాజం నివ్వెరపోతోంది. ఈ నెల 9న యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ సభలో చేసిన వ్యాఖ్యల విమర్శలు చల్లారక ముందే వరంగల్ వేదికగా మరోసారి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ పై రేవంత్ విరుచుకుపడిన తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. అధికారిక కార్యక్రమమే అయినా దాన్ని సీఎం రాజకీయ వేదికగా మార్చారని, వ్యక్తిగత దూషణల పోటీ వేదికగా మలిచారని తెలంగాణ సమాజం భగ్గుమంటుంది. అసెంబ్లీ వేదికగా విలువైన సూచనలు ఇవ్వాలని కేసీఆర్ ను కోరిన మరుక్షణమే అందుకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేయటంపై కాంగ్రెస్ శ్రేణులే విస్మయం చెందుతున్నాయి. వరంగల్లో రేవంత్ చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటన్నది చర్చనీయాంశమైంది. తెలంగాణ అమ్మ సోనియా కాళ్లు కడిగి వాటిని నెత్తిన చల్లుకుంటామని పేర్కొనటం, ఆ తర్వాత ఈ సీటుకు ఊకనే వచ్చిన, అందరినీ తొక్కుకుంటూ వచ్చిన అని వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పల్లెత్తు మాట అనని రేవంత్ ఉన్నపలంగా రాష్ట్రం విడిచిపెట్టిపోవాలి, తట్టాబుట్ట సర్దుకొని వెళ్లిపోని హుంకరించటం వెనుక ఏదో మతలబు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రేవంత్ కాంగ్రెస్ ను టీడీపీ కాంగ్రెస్ గా మార్చారని, బీజేపీతో దగ్గర సంబంధాలు పెట్టుకున్నారని, కాంగ్రెస్ హైకమాండ్ కు చేర్చారని, దీంతో తానే అందరికన్నా కాంగ్రెస్ కు వీర విధేయుడనని ప్రదర్శించేందుకే సీఎం ఆరాటపడ్డారని కాంగ్రెస్ లో ఓ వర్గం బలంగా విశ్వసిస్తుంది.